వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, మహిళలకు నిర్వహించు హెప్టాథలాన్ పోటీ నందు ఎన్ని క్రీడాంశాలు కలిగి ఉండును? ఆప్షన్ 1 5 క్రీడాంశాలు, ఆప్షన్ 2 6 క్రీడాంశాలు, ఆప్షన్ 3 7 క్రీడాంశాలు, ఆప్షన్ 4 8 క్రీడాంశాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 7 క్రీడాంశాలు. మరో ప్రశ్న, పురుషులకు నిర్వహించు 110 మీటర్ల హడిల్స్ నందు హడ్డులకు మధ్య గల దూరాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 9.14 మీటర్స్, ఆప్షన్ 2 10.20 మీటర్స్, ఆప్షన్ 3 13.72 మీటర్స్, ఆప్షన్ 4 14.02 మీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 9.14 మీటర్స్. మరో ప్రశ్న, హై జంప్ పోటీకి ముందు క్రాస్ బార్ యొక్క ప్రారంభ ఎత్తును ప్రకటించేవారు ఎవరు? ఆప్షన్ 1 రెఫరీ 1, ఆప్షన్ 2 అంపైర్, ఆప్షన్ 3 చీఫ్ జడ్జ్, ఆప్షన్ 4 టెక్నికల్ డెలిగేట్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 చీఫ్ జడ్జ్. మరో ప్రశ్న, ట్రాక్ అంశాలలో స్టార్టర్ రెండవసారి పిస్టల్ షాట్ ఇవ్వడం దీనిని సూచిస్తుంది. ఈ ప్రశ్న ఏపీడిఎస్సి 2006లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 ప్రారంభంలో మార్పు కొరకు, ఆప్షన్ 2 తప్పు చేసిన క్రీడాకారులను గుర్తించుటకు, ఆప్షన్ 3 నియమ నిబంధనల ఉల్లంఘన గుర్తింపు కొరకు, ఆప్షన్ 4 అనుచిత ప్రారంభం కారణంగా అథ్లెట్స్ను తిరస్కరించుటకు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 అనుచిత ప్రారంభం కారణంగా అథ్లెట్స్ను తిరస్కరించుటకు. మరో ప్రశ్న, రిలే రేస్ నందు యాక్సలరేషన్ జోన్ యొక్క పొడవును గుర్తించండి. ఆప్షన్ 1 10 మీటర్స్, ఆప్షన్ 2 15 మీటర్స్, ఆప్షన్ 3 20 మీటర్స్, ఆప్షన్ 4 25 మీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 10 మీటర్స్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.